వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియాని చాలా దారుణంగా టార్గెట్ చేయటమే కాకుండా అక్రమ కేసులు పెట్టడం, అసలు ఒక అరెస్ట్ వారెంట్ లేకుండా పోలీసులు యూనిఫామ్ లేకుండా వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా చాలా హైకోర్టు చాలా సందర్భాల్లో సీరియస్ అయినటువంటి విషయం. అసలు అవసరం లేని విషయాల్లో కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. తాజాగా ఉన్న సమాచారం ఏంటంటే వైఎస్ఆర్సీపీ తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నేత ఆయన సోషల్ మీడియా యాక్టివిస్ట్ అంట తంబిరెడ్డి, ఆయన్ని ఎంత దారుణంగా అరెస్ట్ చేశారంటే ఒక కిడ్నాపర్స్ లాగా, పోలీసులు కిడ్నాపర్స్ లాగా వచ్చి అరెస్ట్ చేశారు. కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. వాళ్ళు పాపం ఏమైపోయాడో అని చెప్పేసి ఆయన హెబియస్ కార్పస్ పిటిషన్ వేయటం తోటి హైకోర్టు ఆ పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసులు చాలా దారుణంగా పోలీసుల మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఏంటి అసలు మీరు ఏంటి హైడ్ అండ్ సీక్ ఆటలా ఉంది మీది పరిస్థితి ఏంటి అనేటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ కోర్టు విషయాల గురించి, ఈ హైకోర్టు వ్యాఖ్యానాల గురించి మనతోటి చాలా డీటెయిల్ గా డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు సామాజికవేత్త, అలాగే హైకోర్టు అడ్వకేట్ శ్రీ అశోక్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే మోహన్ గారు. సార్, ఇది చాలా దారుణమైన ఇన్సిడెంట్ సార్. మార్నింగ్ ఈ న్యూస్ చూస్తే అసలు షాక్ అనిపించింది. ఆయన న్యాయమూర్తి గారు వ్యాఖ్యానించారంట, ఏంటిది హైడ్ అండ్ సీక్ ఆటలా ఉంది. పైగా ఇంకో మాట ఏమన్నారంటే సెలవుల టైంలో మీరు సెలవులకు ముందు అరెస్ట్ చేయడం అనేటువంటిది మీకు పరిపాటిగా మారింది, దీన్ని కోర్టులు చూస్తూ ఊరుకోవు అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం అనేటువంటిది అసలు ఎలా చూడాలి సార్? ఈ మధ్యన అసలు చాలా దారుణంగా పోలీసులు కూడా మరి ఇంతలాగా చట్ట ఉల్లంఘన చేయటం అనేటువంటిది, దీని మీద ఇంకా 2-3 విషయాలు కూడా ఉన్నాయి సార్. ముందు అసలు దీన్ని ఎలా చూడాలంటారు? వీటీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి మోహన్ గారు. హైకోర్టు వారు ఇప్పుడు మొదటిసారి కాదు, అనేక సార్లు పోలీసు వారిని, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వారిని అనేక సార్లు హెచ్చరించడం జరిగింది. సోషల్ మీడియా కేసులకు సంబంధించి కానివ్వండి, లేకపోతే ఈ విధంగా ఇల్లీగల్ అరెస్టులకు సంబంధించి కానివ్వండి, ఎస్పెషల్లీ ఈ రెడ్ బుక్ పరిపాలన వచ్చిన తర్వాత పోలీసులు చేసే పనులు లీగల్ గా కన్నా ఇల్లీగల్ గా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే అనేక సార్లు లోయర్ కోర్టులు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, అనేక సార్లు వాళ్ళకి మొట్టికాయలేసి మరీ చెప్పినా గానీ వాళ్ళ ఏ విధంగానూ కోర్టు ఆర్డర్లు కూడా బేఖాతరు చేస్తూ, కనీస గౌరవం కూడా కోర్టు ఆర్డర్కి ఇవ్వకుండా ఇష్టానురీతిగా ఒక రాజకీయ పార్టీలకి ఉడుకుం చేసే విధంగా ఈ పోలీస్ వ్యవస్థ తయారైపోయింది. ఇది చాలా బాధాకర విషయం. ఇది నా మాటలు కాదండి, హైకోర్టులో వారు చెప్పిన మాట ఇది. హైడ్ అండ్ సీక్ ఎలాగుందంటే ఇది అసలు టామ్ అండ్ జెర్రీ గేమ్ ఉంటది కదండి. టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగే ఇలా ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థ గాని ఈ విధంగా నడుస్తుంది. అది నేను చెప్పింది కదా, హైకోర్టు వారు చెప్పిన మాట అన్నమాట. ఎందుకంటే ఒక వ్యక్తిని ఆ విధంగా ఇలాగా సడన్ గా భయభ్రాంతులు గురి చేసే విధంగా ఒక కిడ్నాప్ పరంగా ఒక సినిమా పట్టీలాగా తీసుకెళ్లిపోయి అతను మర్డర్ కేసా, మానభంగాల కేసా, లేకపోతే దేశద్రోహం ఏమైనా చేశాడా, లేకపోతే టెర్రరిస్టా, ఈ కేసుల్లో ఈ విధంగా చేయటం మామూలే. కానీ ఇక్కడ ఏంటండి, ఒక సాదా సీదా కేసులో పోలీసు వారు అంత అత్యవసరం చూపిస్తున్నారు అంటే వాళ్ళకి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే, కోర్టు వారు చెప్పినా కానీ ఆ కోర్టు ఆర్డర్ కూడా బేఖాతరు చేసి ఈ విధంగా కోర్టు ఆర్డర్స్ ని, చట్టాలని ఉల్లంఘించి పోలీసు వారు ఇలా చేయటం అనేది ఆంధ్రప్రదేశ్ లోనే చెల్లింది. ఇంకెక్కడ కూడా భారతదేశంలో ఈ విధమైన వాతావరణం లేదు. అతన్ని పోలీసులు పట్టుకెళ్ళిపోయి ఎక్కడ పెట్టారో తెలియదు, ఏం చేశారో తెలియదు, ఎలాంటి కండిషన్ లో ఉన్నారో తెలియదు. మరి ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి సార్? వాళ్ళెంత కంగారు పడతారు? కుటుంబ యజమాని ఈ విధంగా కనపడకుండా పోతే, అతను సమాచారం తెలవకపోతే, ఉన్నాడా, చనిపోయాడా, ఉంటే ఏ కండిషన్ లో ఉన్నాడు, ఇవన్నీ కూడా పోలీసు వారు కనీస సమాచారం ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వట్లేదు అంటే పోలీసులాగా యాక్ట్ చేస్తున్నారండి. అసలు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారంటే చాలా విచిత్రంగా ఉంది. 2024లో టీడీపీ మీద, అలాగే రీసెంట్ గా పెమ్మసాని చంద్రశేఖర్ మీద, ఆయన మినిస్టర్ జేఎస్పీ, ఇది మన జనసేన రాయపాటి అరుణ్ మీద కిరాక్ ఆర్పీ మీద కూడా సోషల్ మీడియా పోస్ట్ పెట్టినందుకంట. ఇంకా అసలు ఆ రీజన్స్ ఏంటో, సోషల్ మీడియా పోస్టుల మీద అరెస్టులు చేయొద్దని చెప్పేసి ఆల్రెడీ సుప్రీం కోర్టు జస్టిస్ చల్మేశ్వర్ గారు అని ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారండి. ఆయన ఆల్రెడీ గొప్ప జడ్జిమెంట్ ఇచ్చారు, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. సోషల్ మీడియా పోస్టుల మీద అరెస్టులు చేయకండి, అవి వర్తించబో. అది వాక్ స్వాతంత్ర్యం ఉన్న ప్రతి వాళ్ళు సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని చెప్పొచ్చు. అది హద్దులు దాటి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళ అభిప్రాయాలు, అది రాజకీయ పరంగా కానివ్వండి, సోషల్ పరంగా కానివ్వండి, తన ఒపీనియన్
ఒపీనియన్ చెప్పొచ్చు, అది వాక్ స్వాతంత్ర్యం. అది జస్టిస్ సల్మేశ్వర్ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఇచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అండి. సోషల్ మీడియాలో అరెస్టులు అని చేయకండి అని. అవతల వాళ్ళకి డిఫామ్ అయితే తప్ప, నష్టం జరిగితే తప్ప, ఏదైనా ఎస్టీమ్కి వెళ్తే తప్ప, కామెంట్స్ ని చూసుకొని మీరు సోషల్ మీడియాలో అరెస్ట్ చేయాల్సి వస్తే ఇవాళ ఎంతమందిని అరెస్ట్ చేయాలండి? పైగా కిరాక్ ఆర్పి మీద అండి, కిరాక్ ఆర్పి జైలు మీద సరిపోతాయా? అసలు ఆ కిరాక్ ఆర్పి అని అతను అంత అత్యంత ఇప్పుడు కిరాక్ దారుణంగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు కిరాకార్పి చేస్తే మాత్రం అరెస్ట్ ఉండదు. అరెస్ట్ ఉండదు. కిరాకార్పి ఎవరిని కామెంట్ చేసినా అరెస్టులు ఉండవు. ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా కామెంట్లు చేసినా అరెస్టులు ఉండవు. వాళ్ళు ఇతర భార్యల్ని తప్పుగా చిత్రీకరిస్తారు, వాళ్ళ పిల్లల్ని తప్పుగా చిత్రీకరిస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తారు. వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవు. కానీ ఎప్పుడో 2014లో ఏదో పోస్ట్ పెట్టాడని చెప్పేసి ఈ రోజున తీసుకెళ్లి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంది ఆంధ్రప్రదేశ్ లో అన్నది చెప్పకనే చెప్తుంది. చదువు ఉన్నా లేకపోయిన వాళ్ళకి కూడా కానీ, చిన్నపిల్లలకు కూడా కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటనేది ఈ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. 2014లో కేసుని ఈ రోజు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇతను ఏమైనా అమెరికాలో ఉన్నాడా? ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాడు కదండి. పోయి నువ్వు అరెస్ట్ ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయండి. ముందు నువ్వు నోటీస్ ఇవ్వాలి, 41 నోటీస్ ఇవ్వాలి కదండి. సార్ అది నువ్వు సంజయ్ అడగాలి కదండి. ఒక్క నిమిషం సార్, ఎలా తీసుకెళ్లారంటే తిరుపతిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర అతను పాపం ఈ తమ్మిరెడ్డి అని ఆయన ఏదో తింటుంటే అజ్ఞాతంగా ఎవరో కిడ్నాపర్స్ లాగా వచ్చి యూనిఫామ్ అది లేకుండా వచ్చి టక్కన కారులో ఎక్కించుకుని వెళ్ళిపోయి గుంటూరు తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారంట. ఇప్పుడు ఇది వాళ్ళు ఆ విధంగా తీసుకెళ్లారంటే అర్థం ఏమవుతుంది? చిత్రహింసలు పెడతాకే తీసుకెళ్లారు. వాళ్ళు కోర్టులు ఎట్టాగో చెబుతాయి, తర్వాత అట్టాగో ముట్టిగా వేస్తాయి. ఈ లోపు వాళ్ళు మేము చేయాల్సింది చేసేయాలి అని చెప్పి ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుని దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అన్నది ఎవరో ఒకళ్ళు లేకోకుండా పోలీసులు సొంతగా చేస్తారంటే మనం నమ్మటానికి లేదు. కొంతమంది ప్రోత్సాహంతోనే, అది రాజకీయ వ్యవస్థ ఇంకోట అనేది ప్రోత్సాహంతోనే ఇతని మీద కక్షాదిం చర్య కోసం పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఇదేం కిడ్నాప్ అండి, ఇదేమన్నా దేశ ద్రోహం చేశాడా, స్మగ్లింగ్ ఏమైనా చేశాడా, ఇలాంటి ఆటలను తీసుకెళ్లి నడి రోడ్డు మీద కిడ్నాప్ చేసి పోలీసులాగా వ్యవహరించకుండా కిడ్నాపర్ లాగా వ్యవహరించి హైకోర్టు వారే కాదండి సుప్రీంకోర్టు వారు చెప్పినా గానీ ఇక్కడ వాతావరణం మారినట్టే కనిపించట్లేదు. ఎందుకంటే పోలీసు వారు కోర్టు ఆర్డర్ కూడా బేఖాతరు చేసి వక్ర మార్గంలో అరెస్టులు చేయటం, ఇల్లీగల్ అరెస్టులు, భయభ్రాంతులకు గురి చేయటం, ఒక రాజకీయ పక్షానికి సపోర్ట్ చేసే విధంగా వాళ్ళ పని వ్యవహారం ఉందా అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలండి. ఎందుకంటే ఈ రోజున హైకోర్టు వారే మొట్టికాయలు వేశారు. ఇదేంటి టామ్ అండ్ జెర్రీ ఆటలాగా ఉంది మీకు అరెస్టులు అంటే? మా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు ఏంటండి? సుప్రీంకోర్టు ఆల్రెడీ జస్టిస్ సల్మేశ్వరరావు గారు జడ్జిమెంటే ఉంది, సోషల్ మీడియాలో పోస్టులకి అరెస్టులు ఉండవని. చాలా ఎస్టీమ్కి వెళ్తే తప్ప, దానికి పర్సనల్ డ్యామేజ్ అయితే తప్ప నోటీసులు ఇచ్చి ప్రొసీజర్ ప్రకారం అరెస్టులు చేయాలి. ఇక్కడ నోటీసులు లేవు. ఒక ఉగ్రవాదినేనో ఒక ఇటువంటి వాళ్ళని పట్టుకున్నట్టు అర్ధరాత్రి మారువేషంలో హోటల్లో టిఫిన్ చేస్తుంటే నడు రోడ్డు మీద పట్టుకుని కిడ్నాప్ చేయటం ఏంటండి? వాళ్ళు పోలీసులు చేసిన పనులని ఉగ్రవాద టెర్రరిస్టా? నీకు నోటీస్ ఇవ్వాలి, ప్రొసీజరే ఫాలో అవట్లేదు పోలీసు వారు ఇక్కడ. దాని వల్ల హైకోర్టు వారు వాళ్ళకి మొట్టికాయలు వేయడం జరిగింది. సో ఈ విధమైన ఇల్లీగల్ అరెస్టులు కేసులు నిలబడవు, ఇది కరెక్ట్ కాదు. మన జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి అలాగే జస్టిస్ హరిహరనాథ శర్మల ధర్మాసనం మొత్తం దీని మీద వివరణ ఇవ్వాలని చెప్పేసి పోలీసుల్ని కోరటం కూడా జరిగింది. మీరు ఆయన్ని కస్టడీలో ఉంచుకోవడం కూడా కరెక్ట్ కాదని చెప్పడం కూడా జరిగింది సార్. డీజీపీ గారికి నోటీసులు ఇచ్చారండి. డీజీపీ గారు దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇటువంటి ఇల్లీగల్ అరెస్టు అతన్ని ఈ విధంగా ఎక్కడ పెట్టారో తెలియదు, అతను ఎలా ఉన్నాడో తెలియదు, ఏ కండిషన్ లో ఉన్నాడో తెలియదు, కుటుంబ సభ్యులు అక్కడ కంగారు పడిపోతున్నారు, ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఎటువంటి సమాచారం లేకుండా పోలీసు వారు ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ కుటుంబాన్ని ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఈ విషయం మీదే మన హైకోర్టు వారు స్పందించారు, డీజీపీకి నోటీసులు ఇచ్చారు, ఇమీడియట్ గా దీని మీద సమాధానం చెప్పాలని కూడా ఆర్డర్స్ పాస్ చేశారండి. సో ఇది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ ఒక్కటి కాదండి, చాలా వరకు ఇంకా న్యూస్ లోకి రాని విషయాలు చాలా జరుగుతున్నాయి. కొన్ని మాత్రమే కోర్టు దృష్టికి, ఈ వార్తల దృష్టికి, మీడియా దృష్టికి వస్తున్నాయి తప్ప రానివి ఎక్కువ శాతం ఉన్నాయండి. వాళ్ళు పాపం వాళ్ళకి మీడియా గురించి పెద్దగా తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు. గ్రామాల్లో చూస్తే అసలు ఒక ఇంటి మీద కాక ఇంకొక ఇంటి మీద వాలట్లేదు. అలాంటి పరిస్థితిని ఇప్పుడు రాజకీయ వ్యవస్థ క్రియేట్ చేసింది. అన్నదమ్ముల మధ్యన గొడవలు పెట్టేసింది, కులాల మధ్య గొడవలు, మతాల మధ్యన గొడవలు, పరిపాలన లేదు, కేవలం ఇల్లీగల్ అరెస్టులతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇప్పుడు కోర్టు వారు కూడా దీని గురించి ప్రశ్నించడం మొదలెట్టారు. సో ఈ విషయంలో లా అండ్ ఆర్డర్ చాలా ఫెయిల్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. చాలా బాధాకరమైన ఇష్యూ. సామాన్యుడికి రక్షణ
అధికారం పోయింది. ఈ విధంగా దీంతో ఏమవుతుందంటే కోర్టు వారులే డైరెక్ట్ గా ఇంటర్ఫీర్ అవ్వాల్సి వస్తుంది. ఈ విధంగా మానవ హక్కులు కంప్లీట్ గా ఉల్లంఘన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. ఆర్టికల్ 21 కి ఇక్కడ విలువ లేదు, ఎటువంటి భద్రత లేదు, మానవులకి ఎటువంటి స్వేచ్ఛ లేదు, ఎటువంటి వాక్ స్వాతంత్ర్యం లేదు, అన్ని బంద్ అయిపోయింది. వాళ్ళు ఏమి మాట్లాడాలో, ఎలా బతకాలో, ఏం తినాలో, ఎలా ఉండాలో కూడా మొత్తం కొన్ని వ్యవస్థలు శాసిస్తున్నాయి అన్నమాట. ఇది ఎగనెస్ట్ లా, కాన్స్టిట్యూషన్ విరుద్ధంగా జరుగుతుంది, న్యాయానికి విరుద్ధంగా జరుగుతుంది, చట్టాలు ప్రాపర్ గా పని చేయట్లేదు. సో ఆంధ్రప్రదేశ్ ఈ విధమైన వాతావరణం ఉంటే ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్స్ ఎలా ఉంటుందండి? ఎలా లాండ్ ఆర్డర్ లేని ఏ రాష్ట్రంలో కూడా డెవలప్మెంట్ ఉండదండి, ఏ కంపెనీలు రావండి, ఏ వ్యాపార సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టవండి, ఎటువంటి డెవలప్మెంట్ ఎటువంటి అభివృద్ధి ఇక్కడ ఉండదండి. వీళ్ళు చెప్పేవన్నీ కూడా సోషల్ మీడియాలో కానీ ఇంకోటి మీడియాలో కానీ అయ్యొత్తని అనమని అవన్నీ మొత్తం బుష్ కప్పుతున్నాయి. ఏంటి వాస్తవాలు కాదు. నీకు లాండ్ ఆర్డర్ లేని చోట ఏ వ్యాపారవేత్త కానీ ఏ పారిశ్రామికవేత్త కానీ వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడారో, ఏ రాష్ట్రంలో అయితే వ్యాపార సంస్థలు రావాలో పెట్టుబడులు పెట్టాలో అనుకుంటారో అక్కడ లాండ్ ఆర్డర్ ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలి. పైగా ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నెట్టేస్తారు. మళ్ళీ జగన్ వస్తే అని ఆయన మీద తోసేస్తారు. ఇప్పుడు కరోనా వచ్చినా లేకపోతే ఇజ్రాయెల్ కంట్రీ కాను ఇరాన్ కి యుద్ధం జరిగినా జగనే కారణం అవుతుంది. సో జగన్ అనేది ఒక బూచి. ఇప్పుడు ఏమవుతుంది, మనం మంచి పనులు చేయలేనప్పుడు ఎదటి వాళ్ళు తప్పుడుగా క్రియేట్ చేసి ప్రజల్లో డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. మనం మంచి చేయలేము, ఎవరో ఒకరినే మనం తప్పు చూపిస్తా ఉండాలి, ఈ విధంగా టైం పాస్ చేయాలి. ఈ సందిట్లో సడి లేక నువ్వు కావాల్సిన వాళ్ళకి ₹100 ఎకరం భూమి ఇచ్చేయచ్చు, నీకు కావాల్సిన వాళ్ళకి ఫ్రీగా భూములు ఇచ్చేయచ్చు, స్కామ్లన్నీ చేసుకోవచ్చు. ఈ జనాలందరూ వీటి గురించి ఆలోచిస్తారు, లోపాయకారిగా జరిగే వాటి గురించి పెద్ద జనాలు ఆలోచించరు కదండి. వాళ్ళు డైవర్ట్ చేయటం, ఈ విధంగా ఈ సంస్థల్ని ఈ విధంగా దున్నుకుపోవడం అన్నమాట. దీంతో ఏమవుతుందంటే పరిపాలన నిల్లు, పబ్లిసిటీ ఫుల్. సార్, ఇప్పుడు ఈ కోర్టు విషయంలోనే మరొక అంశం ఏంటంటే, మనం ఇటీవల చూసాం సార్, ఒంగోలు దగ్గర కొంతమంది నిందితుల్ని రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్ళటం, కాలుతో తంటం, ఒక పెరేడ్ లాగా చేశారు. దాని మీద కూడా హైకోర్టు చాలా సీరియస్ గా స్పందించింది సార్. తాజాగా వివిధ కేసుల్లో అరెస్టు చేసిన నిందితుల్ని రోడ్లపై పెరేడ్ చేస్తూ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ముందు ప్రవేశపెడుతున్న పోలీసులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ మీద హైకోర్టు స్పందించింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ కి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి, ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకి, ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ SHO టి విజయకృష్ణకి కూడా నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది సార్. ఆ నిందితుల్ని మీడియా ముందు పెరేడ్ చేయించడానికి వీలు లేదు అంటూ 2018లో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, తన కుమారుడిని సైతం అలాగే కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పెరేడ్ చేయించారు అని పోలీసులని కోర్టు ధిక్కారం కింద శిక్షించాలని కోరుతూ ఒంగోలు ఇస్లాంపేటకు చెందిన షేక్ షాహీనా హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేస్తే దాని మీద న్యాయమూర్తులు స్పందించారు సార్. ఇది ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్ లో చాలా పరికర పరిస్థితుల్లో ఉంది సార్. కోర్టు వారు ఎన్నిసార్లు మొట్టకాయలు వేసినా, ఎన్నిసార్లు వాళ్ళకి షరతులు విధించినా, ఎన్నిసార్లు ఆర్డర్స్ పాస్ చేసినా, కోర్టు ఆర్డర్స్ నే వీళ్ళు బేఖాతరు చేస్తూ పోలీసు వారు కొంతమంది మెప్పు పొందడం కోసం ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి ఎగనెస్ట్ లా, చట్టానికి వ్యతిరేకంగా, లాకి వ్యతిరేకంగా ఊరేగింపులేంటి సార్. ఇది ఆల్రెడీ ఇది వరకు మనం చూసాం. తెనాలిలో కూడా కొంతమందిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు నడి రోడ్డు మీద బహిరంగంగా ఎలాగా హింస పెట్టారో, దాని మీద కోర్టు వారు ఎలా స్పందించారో, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల మీద ఆల్రెడీ కేసులు రిజిస్టర్ అయినాయి, అవి పెండింగ్ లో ఉన్నాయి, ఇది నడుస్తుంది. అయినా పోలీసు వాళ్ళు మార్పు రాలేదు. అట్ట కాకుండా ఏదో పోస్టర్ మీద మేకపోతుని కోసి రక్తం చల్లారని చెప్పేసి పెట్టి కేసు పెట్టి చేయాల్సిన కేసులో వాళ్ళని కూడా నడిపించుకుంటూ స్టేషన్ నుంచి కోర్టుకి తీసుకొచ్చి వాట్ ఈస్ దిస్ సార్? అవి పెట్టి కేసులు అండి. ₹50 ఫైన్ వదిలేసే కేసులు సార్ అయ్యి. ఆ కేసుల్లో ఒక దేశద్రోహుల్ని కనుక ఇంకా వాళ్ళకి చాలా గౌరవిస్తారు. దేశద్రోహుల్ని, స్మగ్లర్ని, టెర్రరిస్టుల్ని చాలా గౌరవిస్తారండి. చాలా మంచి సకల సౌకర్యాలతో వాళ్ళకి వసతులు కల్పించి మంచి వాహనాల మీద తీసుకెళ్తారు. వాళ్ళని ఎక్కడ డిస్ప్లే చేయరు. కసబుని ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎప్పుడు ఊరు తీశారు చూడండి. ఇప్పుడు ఈ విధంగా అసలు పోలీసు వారు, నాకు తెలిసి పోలీసు వారు తమ వర్క్ ని తాము ప్రాపర్ గా చేయకోకుండా ఎవరో చెప్పిన వాళ్ళ మెప్పు పొందడానికి, రాజకీయ వ్యవస్థలో కొంతమంది నాయకుల యొక్క మెప్పు పొందడానికి పోలీసు వారు, అందరు కాకపోయినా కొంతమంది ఈ విధమైన అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతున్నారనేది ఇక్కడ పబ్లిక్ లో టాక్.
పోలీసులా కాకుండా మరి ఆ మాటలు వాడకూడదు. ఒక లేమెన్ లాగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు నడిపించడాలు ఏంటంటే రోడ్డు మీద పెట్టి కేసుల్లో ఇది కరెక్ట్ కాదు కదా. హైకోర్టు వారు ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా గానీ, ఎన్నిసార్లు మొట్టిగా వేసినా గానీ వాళ్ళ తీరు మారటం లేదు. కేవలం ఇక రాజకీయ నాయకులు మెప్పు పొందడానికి ఈ విధంగా చేస్తున్నారా? రేపు పొద్దున రాజకీయ నాయకులు ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. కానీ పోలీసు వారు ఎప్పుడు ఉద్యోగంలో ఉండాలి. మీరే సమాధానం చెప్పాలి. మీడియా ట్రయల్ అనే పదం కూడా వాడారండి కోర్టు న్యాయమూర్తులు. మీడియా ట్రయల్ లా ఉంది ఇది. ఎస్, ఎగ్జాక్ట్లీ. చాలా హాస్యాస్పదంగా ఉందండి. చాలా హాస్యాస్పదంగా ఉంది. మీడియా అసలు ఎంత ఘోరంగా ఉందండి ఈ రోజున హైకోర్టులో పరిస్థితి. డీజీపీకి నోటీసులు ఇస్తున్నారండి. డీజీపీకి నోటీసులు ఇచ్చి దీని మీద సంజయ్ ఇవ్వండి అని చెప్తున్నారు. అంటే కింద స్థాయి కొంతమంది చేసే పోలీసు వారు కొంతమంది చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కి, రూల్స్ కి విరుద్ధంగా చేసే వాళ్ళ ప్రవర్తనకి, వాళ్ళ పనులకి డీజీపీ గారు వచ్చి హైకోర్టు ముందు నిలబడి సంజయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజున. అంటే లా అండ్ ఆర్డర్ ఈ విధంగా ఉంటే ఏమవుతుందంటే రాష్ట్రంలో పెట్టుబడులు రావండి. లా అండ్ ఆర్డర్ లేకపోతే మీకు డెవలప్మెంట్ ఎక్కడ ఉండదండి. అసలు ఎందుకు వస్తారు? మీకు వ్యక్తిగత కక్షాదం చర్యల కోసం చట్టాన్ని, పోలీసుల్ని ఈ విధంగా వాడుకుంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ ఎవరు చేయగలరండి? లా అండ్ ఆర్డర్ లేని రాష్ట్రాలు ఎలా అభివృద్ధి చెందుతాయి? మరో కేసు మన సజ్జల భార్గవ రెడ్డి గారి మీద ఎల్ఓసి లుక్అవుట్ సర్క్యులర్ ఇవ్వటం మీద కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వాళ్ళ మీద కూడా హైకోర్టు సీరియస్ అయింది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైసీపీ సోషల్ మీడియా ఫార్మర్ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డి మీద లుక్అవుట్ సర్క్యులర్ ఇవ్వటాన్ని తప్పుపట్టిందండి కోర్టు. అలాగే కేసుల పేరుతో పౌరుల్ని అనవసరంగా వేధింపులకు గురి చేస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవు అని కూడా అన్నారు. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సిఐడి అదనపు డీజీ, పలు జిల్లాల ఎస్పీల ప్రోద్బలంతో ఇమిగ్రేషన్ అధికారులు జారీ చేసిన ఎల్ఓసి చట్టవిరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని సజ్జల భార్గవరెడ్డి గారు గత నెలలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఈ వ్యాజ్యం మీద విచారణ జరిపినటువంటి జస్టిస్ భట్టు దేవానంద్ అలాగే ఆయన ఏంటంటే ఇమిగ్రేషన్ అధికారులు సహా డీజీపీ, సిఐడితో సహా పలు జిల్లాల ఎస్పీలని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తే వాళ్ళు ఇంకా దాఖలు చేయలేదని మళ్ళీ తాజాగా వచ్చినటువంటి దీంట్లో సీరియస్ అయ్యారు సార్. కాదు సార్, ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి అని ఆయన ఒక సోషల్ మీడియాలో, అంటే ఒక పార్టీ తరఫున, వైఎస్ఆర్సీపీ అనే పార్టీ తరఫున సోషల్ మీడియాలో యాక్టివిటీగా ఉంటున్నాడు. అతను టెర్రరిస్ట్ కాదు, అతను పెద్ద స్మగ్లింగర్ అని కాదు. దేశం దాటి వెళ్ళిపోయి మళ్ళీ దేశంలోకి రాడేమోనని అతనికి లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం ఏంటండి? ఒక జిల్లా స్థాయి అధికారి ఈ లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తారు. అవి ఎవరికి చేస్తారు? ఎయిర్పోర్టుల్లో కానీ, షిప్ యార్డ్ లో కానీ, దేశాలు దాటి, సరిహద్దులు దాటి వెళ్ళిపోతాడు ఇలాంటి వ్యక్తి. వీళ్ళకి ఎటువంటి మా అనుమతి లేకుండా వీళ్ళకి ఎక్కడ కూడా ఎటువంటి అవకాశాలు ఇవ్వద్దని చెప్పేసి వీళ్ళకి లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తారు. అంటే దేశ సరిహద్దులు దాటి వెళ్ళిపోయే వ్యక్తికి ఇచ్చే నోటీసులు అండి. ఆ దేశ సరిహద్దులు దాటి వెళ్ళిపోయే వ్యక్తులు ఎవరుంటారండి? స్మగ్లర్స్ ఉంటారు, టెర్రరిస్టులు ఉంటారు, పెద్ద పెద్దోళ్ళు ఉంటారు. ఆఫ్టర్ ఆల్ భార్గవ రెడ్డి గారు ఆయన ఆఫ్టర్ ఆల్ సోషల్ మీడియాలో ఒక యాక్టివిటీస్ట్. అతనికి ఎంత అన్యాయం జరిగితే దాన్ని వెలిగెత్తు చాటుతాడు. అతను వాక్ స్వాతంత్ర్యం. అతనే తప్పు చెప్తే 41 నోటీస్ ఇవ్వండి, లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి. ఎవరు వద్దన్నారు? లీగల్ గా యాక్షన్ తీసుకోండి. ఇదేంటంటే ఇప్పుడు టెర్రరిస్టులు గాను, నక్సలైట్లు గాను ఇంకెవరికో ఇచ్చే నోటీసులు తీసుకొచ్చి మీరు లుక్అవుట్ నోటీసులు వాళ్ళకిస్తానంటారేంటి? ఇది ఏ విధంగా అసలు ఇది పెద్ద ఇష్యూ లాగా క్రియేట్ చేస్తున్నారు. చాలా సింపుల్ విషయాన్ని లుక్అవుట్ నోటీసులు వీళ్ళకి ఇచ్చేది. సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని చెప్పే వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడు? వెళ్ళడు కదా, ఇక్కడే ఉంటాడు కదా. అతను పార్టీ తరఫున పనిచేస్తున్నాడు, ఇంకెళ్ళడు కదా, ఇక్కడే ఉంటాడు. పైగా ఆల్రెడీ హైకోర్టు వారికి వాళ్ళు అప్రోచ్ అయ్యారు. మేము పోలీసు వారికి సహకరిస్తాం, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరిస్తాం, మేము అన్ని అందుబాటులో ఉంటాము, ఎటువంటి ఎంక్వైరీకి సహకరిస్తాము అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు కోర్టు అప్రోచ్ అయ్యారు. కోర్టులో ఉన్నది. మళ్ళీ కోర్టు ఆర్డర్ ని ధిక్కరించి కోర్టు ఆర్డర్ ని ఓవర్లుక్ చేస్తూ లుక్అవుట్ నోటీస్ ఇస్తుంటే ఏంటంటే సొసైటీలో కొంతమందిని భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ విధంగా చేస్తున్నారేమో అనిపిస్తుంది. లుక్అవుట్ నోటీసులు అంటే ఇది నథింగ్ బట్ పారిపోతాడు అని ఇచ్చే నోటీసులు అనమాట. అంటే అతను దేశం నుండి పారిపోతాడు. ఏ ద్రోహం చేశాడు? సోషల్ మీడియాలో ప్రశ్నించాడు. అది దేశ ద్రోహం అంటారా? ఇమిగ్రేషన్ అధికారులకు కూడా నోటీసులు ఇచ్చిందంట కోర్టు. చాలా భయం. ఎలా ఉందంటే ఇమిగ్రేషన్ అధికారులకి, కస్టమ్స్ వాళ్ళకి, ఎయిర్ ఫోర్స్, నేవీ ఇవన్నీ సరిహద్దుల్లో ఉండే కదండి, ఇతర దేశాలు పారిపట్టకుండా మార్గాలి. వీళ్ళందరికీ కూడా మీరు సర్క్యులర్ ఇచ్చారు అనమాట. భార్గవ రెడ్డి పేరు కేసు ఏంటి, అఫెన్స్ ఏంటి, మీరు ఇచ్చే నోటీసులు ఏంటి? ఏమన్నా సంబంధం ఉందా సార్? ఏమన్నా సంబంధం ఉందా? కేవలం ఆ మనుషుల్ని భయభ్రాంతులకు గురి చేయటం. ఇదిగో అతను ఈ విధంగా యాక్టివిటీ చేస్తున్నాడు, అతను భయభ్రాంతులకు గురి చేస్తే యాక్టివిటీ నుంచి విరమించుకుంటాడు. ఇది వాళ్ళ కాన్సెప్ట్. అంతే తప్ప ఇందులో దేశ ద్రోహం, దేశం దాటి వెళ్ళిపోయి దాక్కుని ఉండాల్సినంత
కేసులు ఏమున్నాయి ఇందులో? సోషల్ మీడియాలో ఆయన ఒక యాక్టివిటీస్ట్, అతని అభిప్రాయం అతను చెప్తాడు. ఏమైనా తప్పు చేశాడు, తప్పు చెప్పాడు, ఎవరైనా దానివల్ల హర్ట్ అయ్యారు, వాళ్ళకి ఏదైనా డ్యామేజ్ అయింది అనుకున్న వాళ్ళు ఏం చేయాలి? కేసు పెట్టండి. పోలీసులు ఏం చేయాలి? నోటీసులు ఇవ్వండి, ఎక్స్ప్లెయిన్ అడగండి. అది మీకు నచ్చకపోతే లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. ఇదేంటండి దేశద్రోహం కేసులు లేక? ఈ ప్రొసీజరే రాంగ్. అది దేనికి లుక్అవుట్ నోటీసులు ఇస్తారు, దేనికి ఇవ్వడం? ఇది కరెక్ట్ కాదు. దాని మీద మనం హైకోర్టు వారికి ఆల్రెడీ వాళ్ళ కౌన్సిల్ కూడా అప్రోచ్ అవుతున్నారు. ఇది లుక్అవుట్ నోటీసులు రద్దు చేయమని కూడా అడగొచ్చు. ఎందుకంటే ఇంకో మాట చెప్పాలి. ఈ విధంగా అతని మీద ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నా అతను కావాలనుకున్నప్పుడు, తనకు పని ఉన్నప్పుడు ఇతర దేశాలు వెళ్ళొచ్చు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారు మేనకా గాంధీ కేసులో ఆల్రెడీ ధృవీకరించారు. దీని వల్ల లుక్అవుట్ నోటీసులు ఇంకోటి కాదు. అతను వ్యక్తిగత స్వేచ్ఛని హరించే హక్కు ఎవరికి లేదు. మేనకా గాంధీ వచ్చే స్టేట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక కేసులో వ్యక్తిగత స్వేచ్ఛని హరించే హక్కు ఎవరికి లేదు. అది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ మేనకా గాంధీ. తను కూడా అప్పుడులో ఆపేస్తుంటే సుప్రీంకోర్టు వారిని అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన మంచి గైడ్ లైన్స్ ఇచ్చారండి. సో ఏ కేసులో పడితే ఆ కేసులో, ఎలా పడితే అలాగా వ్యక్తి యొక్క స్వేచ్ఛని హరించే హక్కు ఇటువంటి ఏజెన్సీలకి లేదు. అతను వెళ్ళొచ్చు. ఇది సుప్రీంకోర్టు చెప్తుంది. కనుక మన వ్యక్తిగత స్వేచ్ఛని హరించే కార్యక్రమాలు ఇలాంటివి చేయకూడదండి. ఈ సజ్జల భార్గవ్ గారు ఎవరైతే ఉన్నారో అతనిది ఓన్లీ సోషల్ మీడియాలో పెట్టిన కేసు, చాలా చిన్న కేసు. అసలు సోషల్ మీడియాలో కేసులు పెట్టడానికి జస్టిస్ ఎల్వేశ్వర గారు ఆల్రెడీ సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల మీద అసలు మీరు కేసులే రిజిస్టర్ చేయొద్దని ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చారు ఆయన. ఆ పెట్టినా ఒకవేళ కేసులు మెయింటైనబిలిటీ కాదు, కోర్టులో నిలబడకూడదని చెప్పారు ఆయన. ఇలాంటి ఆర్డర్లు తీసుకొచ్చి ఏదో భయభ్రాంతులకు గురి చేసి స్టేట్ లో లా అండ్ ఆర్డర్ ని ఈ విధంగా పొల్యూట్ చేసుకుంటూ, భయభ్రాంతులకు గురి చేసుకుంటూ, డెవలప్మెంట్ కాన్సన్ట్రేషన్ లేకుండా ఈ విధమైన కేసులు పెట్టుకుంటూ ప్రజలు వేధించుకుంటూ ఇది ప్రొసీజర్ కరెక్ట్ కాదు, ఎగ్నెస్ట్ లా అని ఇది చేసేదంతా ఎగ్నెస్ట్ లా చేస్తారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.